మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుసంటే. ఈరోజు మనం వెల్సాలో బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్ దగ్గరలో చుట్టూరు చూసుకున్నట్టయితే పల్లెటూరు వాతావరణం భలే అనిపించిందండి. నాకైతే మా ఊరు గుర్తొచ్చింది. చుట్టూరు కొబ్బరి చెట్లు, అబ్బాబా భలే ఉంది. ఈ కాకినాడ ఆ ఏరియాలోకి వెళ్తే ఎలా అయితే ఉంటుందో అలా ఉంది, బాగుంది. ఎక్కడ వెల్సావయ్యా బీచ్, వెల్సావో బీచ్ అంట. పేర్లు భలే ఉంటాయండి. ఇక వచ్చింది యాస్ వెల్సావో బీచ్ బోర్డు మాత్రం కలర్ఫుల్గా లేదు, ఎందుకంటే చాలా రోజులుగా ఎప్పుడో పెట్టినట్టున్నారు. కొబ్బరికాయలు కొడుతున్నారు. కొబ్బరికాయలు. ఇక్కడ రైల్వే గేట్ ఉంటుంది. ఈ రైల్వే గేట్ దాటి వెళ్ళాలి, లేదంటే మన గేటు పడిపోయిందనుకో గంటలు వెయిట్ చేయాలి, మళ్ళా కింద నుంచి దూరాలి. ఎందుకు ఆ రిస్క్? నీట్గా ఆ గేట్ ఓపెన్ ఉన్నప్పుడు వెళ్ళండి. ఇక ఇక్కడ ఉంది వే టు వెల్సావో బీచ్. ఏందో ఎంత ఇదిచ్చా, మరి ఎలా ఉంటుందో ఏంటో బీచ్. ఎట్టా ఉంటావో ఎంట్రన్స్ అయితే ఇలా డిజైన్ చేశారు. టాటాయిస్ గుడ్ల గురించి ఇక్కడ పెట్టారు. టాటాయిస్ ఎలా ఉంటాయి, గ్రీన్సీ ఏవో పేర్లు పెట్టి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బీచ్ల్లో టాటాయిస్ ఎగ్స్ పెడతాయి. ఏ బీచ్లో అయినా పెడతాయి అనుకో. ఈ సౌత్ గోవా బీచ్లు ఎక్కువ, అంటే జనాలు ఎక్కువ తిరగరు కదా వర్షాకాలం. ఇక్కడ గుడ్లు పడతాయి. ఒకటి ఉందండి బీచ్ శాఖ. వామ్మో, ఏంది ఇది? ఎవ్వరు లేడు. నో వన్ కెన్ దేర్ హియర్, బట్ బీచ్ ఈజ్ దేర్. బీచ్ ఉంది కానీ మనుషులు లేరు. చూడండి ఎలా ఉందో. మంచిగా కొబ్బరి చెట్లు. ఇంకోటి ఇక్కడ నుంచి సిటీ ఏదో కనిపిస్తుంది. అక్కడ ఏదో ఫ్యాక్టరీ సంథింగ్ ఉంది. ఎయిర్పోర్ట్ ఇక్కడే. బాగుంది. మంచి బ్లూ కలర్ ఉంది బీచ్ అయితే మాత్రం. ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి అంతే ఇక్కడ. బీచ్ అంటేనే ఇలాగుంటే ఎవరు లేడు. ఆ చివర ఫ్యాక్టరీ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎవడో లేడు బీచ్లో. ఇక్కడి నుంచి ఏమో మంచిగా సిటీ వ్యూ, కోకోనట్ ట్రీస్ వ్యూ, నైస్. ఇక్కడ ఈ బొక్కలు కనిపిస్తుంది చూసారా? అవేమనుకున్నారు? ఈతలు దాకుంటున్నాయి. కష్టపడి అయితే ఇటు వచ్చాం. ఇటు వస్తే వీళ్ళు ఇప్పుడే చేపలు పట్టి వచ్చారనమాట.
పడవ చూడండి మునుగుతున్నట్టు ఎలా కనిపిస్తుంది. ఫ్రెష్ చేపలు ఇప్పుడే పట్టి తీసుకొచ్చారు. అయ్యే క్యా ఫిష్ బాంగడా బాంగడా ఫిష్ అంట, ఫ్రెష్. ఇప్పుడే అనుకుంటారు వాళ్ళు తీశారు, పంచుతున్నారు. చిన్న బాంగడ, ఇది పీత. ఇవన్నీ సపరేట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏరేసారు ఆల్రెడీ ఫిష్లు. ఇవన్నీ ఆ చివరి నుంచి ఏరుకుంటా వస్తూ ఉన్నారు. ఇదేం ఫిష్ भाई क्या है? हाँ मच्छी है, ఫిష్ అండ్ మర్చిగా. ఇలా కష్టపడుతున్నారు ఇంతమంది తెలిసి. ఒకే రోజు ఉదయం వెళ్ళి ఉంటారు, ఇప్పుడు వచ్చారు అనమాట. ఏమంటే ఇంత పెద్ద బీచ్ అసలు మన కోసమే కట్టినట్టు ఎవ్వరు లేడు. ఎలా ఎంజాయ్ చేయొచ్చు అసలు. ఇది ఎయిర్పోర్ట్ పక్కనే, డబ్ల్యూఎం ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది అనమాట. 2 కిలోమీటర్ డబ్ల్యూఎం ఎయిర్పోర్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. క్యూట్ క్యూట్ బీచెస్. ఇక్కడి నుంచి ఎంత బాగుంది అసలు. నాకు ఈ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ అనేది అవి కనిపించే కానీ ఏం లేవు. ఇక పైనుంచి ఉండవు, ఆల్రెడీ క్లోజ్. వాటర్ స్పోర్ట్స్ క్లోజ్ అయిపోయాయి. వర్షం పడుతుంది సాయంత్రం అయితే, ఈ నీళ్ళు ఖరాబ్ అయిపోతాయి. వాటర్ స్పోర్ట్స్ అసలు వద్దని చెప్తారనమాట. ప్రభుత్వమే క్లోజ్ అంటది. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చాలా చాలా విశాలంగా ఉంది. కొబ్బరి చెట్లు కావాలంటే కొబ్బరి చెట్లతో మంచి ఫోటోలు తీసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నైస్. మీకు ఎలా అనిపించింది? ఏమన్నా ఉంటే ఏదైనా అనిపించును. ఓన్లీ ఎంజాయ్ చేయాలి అంటే కష్టం కదా. కానీ ఇలాంటి బీచ్లోనే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకరితో పని లేదు. మనకి ఇక్కడ లైవ్ గార్డ్ ఉంటాడు. మనం ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈత వస్తే ఇంకా హ్యాపీగా ఈత కొట్టి మంచిగా చిల్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు అనమాట. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతా. అంతవరకు చూస్తూ ఉండి తెలుసుంటే గోవా ఛానల్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.